శ్రీకాకుళం ఎమ్మెల్యే గొడ్డు శంకర్ ఘనంగా నైరా వ్యవసాయ కళాశాల 35వ వార్షికోత్సవ వేడుకలు భారతదేశం వ్యవసాయాధారిత దేశమని, వ్యవసాయ విద్యార్థులకు ఈ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొడ్డు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం నైరా వ్యవసాయ కళాశాల 35 వ్యవస్థాపక వార్షికోత్సవ వేడుకల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొడ్డు శంకర్ బుధవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కోర్సులో విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే భవిత బంగారు బాట అవుతుందన్నారు. వ్యవసాయ రంగంలో విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండి కొత్త ప్రయోగాలకు రూపకల్పన చేయాలని సూచించారు. దేశ ఆహార భద్రతకు కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మీరు ఇష్టపడి చేసే ఏ పనినైనా మరొకరి సాయం కోసం ఎదురు చూడకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధించాలని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. నైరా 1989వ సంవత్సరంలో ఆముదాల వలసలో స్థాపించబడి పూర్తి స్థాయిలో 1995 సంవత్సరంలో నైరాలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయ కళాశాల వ్యవసాయంలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేసే కేంద్రంగా మాత్రమే కాకుండా నాలెడ్జ్ టెక్నాలజీ సెంటర్ గా కూడా పనిచేస్తుందని వివరించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తాజా సాంకేతికతలను రైతులకు విస్తరించే కేంద్రమని చెప్పారు. 2022 సంవత్సరంలో ఈ కళాశాల విద్యార్థి కె విక్టర్ పాల్ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి నిర్వహించిన పరీక్షలో ప్లాంట్ సైన్స్ విభాగంలో దేశంలోనే మొదటి ర్యాంకును సాధించి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని గుర్తు చేశారు. ఈ విజయం జిల్లాకి గర్వకారణమని తెలిపారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో కళాశాల డీన్, అధ్యాపకులు, వ్యవసాయ శాఖ జేడీ ఏడీలు, అలికాం సర్పంచ్ రంది అప్పల స్వామి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రి వర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, వారు ఫస్ట్ టైం ఈ నియోజకవర్గంకి వస్తున్నప్పుడు, ఈ జిల్లాకి వస్తున్నప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి శ్రీకాకుళం వరకు వారికి ర్యాలీగా తీసుకొస్తున్నాం. ఆ టైంలో మధ్యలో కొద్ది దగ్గరలో క్రౌడ్ లేదని చెప్పి ఒక ఏసీ బస్సు తెప్పించారు. ఆ బస్సు ఎక్కాం. మా ముగ్గురు కూడా అందులో ఉన్నా. అంతే. మా ముగ్గురు మాట్లాడుకునేటప్పుడు వ్యవసాయ మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు కూడా ఎంత ఇంట్రెస్ట్ అంటే, నాకు అప్పటికి ఇక్కడ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నట్టు కానీ, లేదంటే ఇక్కడ ఈ స్కోప్ ఏముంది, ఇన్ని ఎకరాలు, అంత ఎక్కువ డీప్ గా నాకు పూర్తిగా తెలియదు. అప్పుడు వాళ్ళిద్దరు చెప్పారు. ఆయన ఏమన్నారంటే, వ్యవసాయ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు, నైరా కాలేజీని ఈ 5 years లో మనం సర్వశక్తులు ఎంత చేయాలో అంత డెవలప్ చేస్తారా. అలాగే కేంద్ర మంత్రి గారు కూడా దానికి సెంట్రల్ యూనివర్సిటీ కూడా ప్రపోజల్ పెడదాం, అవసరమైతే చాలా ప్లేస్ ఉంది కనుక కొంత కేటాయించుదాం, లేదంటే ఎక్వైర్ చేద్దాం, మనం దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని డెవలప్ చేద్దామని చెప్పడం జరిగింది.